ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక మాట చెప్పినప్పుడు జస్ట్ మాటల వరకే ఉంటారు, చేతుల వరకు ఎవరు వెళ్ళరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే మనకు కాశ్మీర్లో చనిపోయారో చాలా మంది, సో అక్కడ ఇద్దరు కూడా మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సో ఒక కుటుంబానికి అయితే ఆన్ ది స్పాట్ ఈరోజు 50 లక్షలు ప్రకటించడం జరిగింది. సో మరి ఈ విషయం పట్ల మీరు ఏం చెప్తారు ఆయన గురించి? మంచిగానే చూడొచ్చు, కానీ అలాగే ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. ఇప్పుడు ఆడ 26-28 మంది చచ్చిపోయారు, ఆడికి వెళ్ళాలి, అక్కడ చూడాలి, అక్కడ ఎవరెవరు ఏ రాష్ట్రాల నుంచి చచ్చిపోయారు. అలా కొంతమంది మిలిటరీ వాళ్ళు ఉన్నారంట, నేవీలో పనిచేసే వాళ్ళు ఉన్నారంట, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారంట. సో వాళ్ళందరికీ సాయం చేయాలి. మరి ఒకరికి సాయం చేస్తే అట్లా? సో ఒకరికి సాయం చేయడం వల్ల ఏమందంటే కొంతమంది అంటున్నారు రీసెంట్గా ఇప్పుడే, అన్న అతను జనసేన కార్యకర్త అందుకనే చేసినాడు అని. సో పార్టీ తరఫున చేశారంటున్నారు, గవర్నమెంట్ తరఫున కూడా అంట. గవర్నమెంట్ తరఫున జస్ట్ 10 లక్షలు ఇచ్చారంట. సో ఇది ఆలోచించాల్సిన విషయం కదా. చేసిన మంచి పనే, 50 లక్షలు ఇవ్వడం అనేది గ్రేట్, పార్టీ తరఫున మంచి పనే. కానీ అది గవర్నమెంట్ తరఫున చేసి ఉంటే బాగుండేది. కార్యకర్త అని కాకుండా ఒక మామూలుగా మనిషిలాగా చూసి చేసి ఉంటే బాగుండేది. ఇంకా సో పార్టీ తరఫున చేసింది కాబట్టి సంతోషకరమైన, అభిమానులు కూడా సంతోషిస్తారు. వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా కానీ అయ్యో మా కార్యకర్త సాయం చేసింది కాబట్టి మాకు కూడా సాయం చేస్తాడు అని వాళ్ళు కూడా సంతోషపడతారు. మంచి పనే, కానీ అందరికీ చేస్తే బాగుండేది అలాగే.